ఈవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు ఏమవుతుంది అన్నటువంటి ప్రశ్నతో ప్రారంభమైంది. ఖచ్చితంగా ఎన్నికలు కొనసాగుతాయి, ఎన్నికల వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోలేరు అన్నటువంటి వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపించింది. అకస్మాత్తుగా పరిణామాలు మారినాయి. మధ్యాహ్నానికి రిజర్వులో ఉన్నటువంటి తీర్పు వెలువడింది. ఆ తీర్పు ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ రద్దయింది. అంటే మళ్ళీ మొదటి నుండి ప్రారంభం కావాల్సింది. అయితే పిటిషన్లలో 2 కోణాలు ఉన్నది. ఒకటి, ఎన్నికలు మళ్ళీ మొదటి నుంచి నిర్వహించాలన్నది. రెండవది, ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, 4 వారాల పాటు షెడ్యూల్ ఉండాలి అన్నటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మిస్ అయ్యారన్నది. ఒకటి ఆగింది, మరొకటి దానికి సంబంధించి ఏం జరిగింది అన్నది తెలియదు. ప్రస్తుతం ఎన్నికలైతే ఆగినట్టేనా, ఈలోపుగా మళ్ళీ రివ్యూకి వెళ్తున్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఏం జరగబోతోంది, 8వ తారీఖు జరగాల్సిన ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా ఉమేష్ చంద్ర గారు ఏమంటారు? సో బేసికల్లీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది స్టాచ్యుటరీలీ ఇట్ హాస్ నాట్ ఎనీవేర్ మెన్షన్ ఇన్ ది స్టాచ్యుటరీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మెన్షన్ చేయనప్పటికీ, సో స్లో ఆఫ్ జడ్జ్మెంట్స్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ హెల్డ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఖచ్చితంగా 4 వీక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది. సో దీన్ని వయలేట్ చేస్తూ లేదా దీన్ని రిజంప్షన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి 4 వీక్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అవసరం లేదనేది దట్ వాజ్ ఇంటర్ప్రిటేషన్ లెఫ్ట్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్ అండి. సో మార్నింగ్ నేను చెప్పినట్టు మోస్ట్లీ మనం అనుకున్నట్టు 4 వీక్స్ టైం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అనేది. సో ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి మనకి ఎంసీసీఎన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అది కనుక పర్ఫెక్ట్గా నడవనప్పుడు ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా నడుస్తాయని చెప్పడానికి మన దగ్గర వేరే ఇదేం లేదండి, యాడ్ స్టిక్ ఏమీ లేదు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్వొకేషన్ అనేది 4 వీక్స్ ప్రయర్గా జరగాలని సుప్రీంకోర్టు కానీ లేదా మన వేరే అదర్ హైకోర్ట్స్ కానీ టైమ్ అండ్ అగైన్ దే హ్యావ్ హెల్డ్ అండి కేటగోరికల్లీ. సో దీని వయలేషన్లో ఎలాగైతే వెళ్ళారో ఎలక్షన్కి 1 వీక్ టైం ఇచ్చుకొని ఎలాగైతే ఎలక్షన్కి వెళ్ళారో దాన్ని ఈరోజు ఆనరబుల్ హైకోర్టు రైట్లీ అండి ద డిఫికల్టీ విత్ రైట్. ఇక్కడ ఒక 3 రకాల అప్పీళ్లు కదా. ఒకటేంటంటే మొట్టమొదటి నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి అన్నది, అంటే గతంలో ఏకగ్రీవాల్ని రద్దు చేస్తూ జరపాలన్నది ఒక పిటిషన్. రెండవది, ఆ ఏకగ్రీవాల్ది పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నామినేషన్ల పర్వం నుండి ప్రారంభించాలి అన్నటువంటిది మరొక ప్లీడ్. మూడవది వచ్చేటప్పటికి టోటల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా 4 వారాల షెడ్యూల్ మోడల్ కండక్ట్ చేయట్లేదని. ఈ మూడింటికి సంబంధించి ఒకటే తీర్పు వచ్చిందా, వేర్వేరు పాయింట్లు ఏమైనా ఉన్నాయి? అంటే ది ఆర్డర్ కాపీ ఈజ్ నాట్ ఎట్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి. సో నాకు అంత క్లియర్గా తెలియదు కానీ బట్ మీడియా రిపోర్ట్స్ పరంగా అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉన్నదో దాన్నే ప్రధానంగా తీసుకున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే మీడియా రిపోర్ట్స్ వేరియస్ మీడియా ఛానల్స్లో కానీ లేదంటే మీడియా రిపోర్ట్స్ కానీ చూస్తుండే ఆర్డర్ కాపీ ఈజ్ నాట్ ఎట్ ఇన్ పబ్లిక్ డొమైన్. సో మోర్ కామెంటరీ ఆన్ ది ఇష్యూ వుడ్ నాట్ బీ లైక్ ప్రాపర్ ఆన్ మై పార్ట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పొద్దున్న మనం డిస్కస్ చేసినప్పుడు నేను అదే చెప్పి దట్ ఈస్ ది ప్రైమరీ ఇష్యూ అండి. ఇప్పుడు మీకు దెర్ మే బీ మల్టిపుల్ ఇష్యూస్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్ టు ది మెయిన్ ఇష్యూస్ బట్ ద మెయిన్ ఇష్యూ హియర్ ఈస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కెన్ దట్ బీ గివెన్ ఎ గో బై? Can 1 week time is sufficient or adequate for the opposition parties to field their candidates or to contest in elections? So that is it not antithesis to the principle of free and fair elections? So doesn't it go militates against the fundamental crux of that particular free and fair elections? So that was the primary concern, that was the primary issue and that has been properly submitted before the court by senior advocates Vedal Venkatamana garu and also Veera Reddy garu, and the court has conceded with their particular line of argument అండి. అండ్ సబ్సిక్వెంట్లీ ది కన్సర్న్ ఇట్ హెస్ స్టేడ్ పర్టికులర్ ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేశారో దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాం మేము ఎలక్షన్ ప్రాసెస్ అనే దాన్ని వాళ్ళు స్టే చేశారు 4th విత్. సో అండ్ సబ్సిక్వెంట్లీ ఒక 15 నాకు తెలిసి 15th కల్లా కౌంటర్ ఫైల్ చేయమని చెప్పినట్టున్నారు. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ది బికాస్ ద డిఫికల్టీ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే అండి. దే ఆర్ కన్సిస్టెంట్లీ ఇప్పుడైతే ఎన్నికలు ఆగిపోయినట్టే కదా. అంటే వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు కదా, బికాజ్ అప్పీల్కి వెళ్ళే రైట్ వాళ్ళకు ఉంది, స్టాచ్యుటరీ రైట్. లెట్ దెమ్ అవైల్ దట్ స్టాచ్యుటరీ రైట్. బట్ యాజ్ థింగ్స్ స్టాండ్ టుడే ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇట్స్ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ది గవర్నమెంట్ అండి. బికాస్ దే ఆర్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ ఆఫ్ లాస్ ఆర్ అండర్స్టాండింగ్ ది లాస్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ది లాస్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు మనం ఇన్వోక్ చేస్తాము? ద పర్పస్ ఇస్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ ఫ్రీగా ఫెయిర్గా అన్ని పార్టీస్ దే ఆర్ ఈక్వల్లీ ప్లేస్డ్గా ఉండాలి, ఒక level playing field undali. That is the purpose for which free and fair elections and the concept ochindi manaki. And it's part of the basic structure of the constitution as held by the Honorable Supreme Court in Indira Gandhi versus Raj Narayan case.
సో ఇది చెప్పినప్పటికీ టైమ్ అండ్ అగైన్ ఆ తర్వాత ఇంకా వేరియస్ అదర్ కేసెస్లో కూడా రీట్రేట్ చేసుకుంటూ వచ్చింది రీసెంట్గా కూడా. సో ఇది చెప్పినప్పటికీ 4 weeks టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ 2020లో మేము తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ 2021లో మేము జస్ట్ రెజ్యూమ్ చేస్తున్నాం అంటే రిజంప్షన్ అయినా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క స్పిరిట్ దెబ్బతినకూడదు. మీరు లెటర్ ఆ స్పిరిట్ అన్నప్పుడు స్పిరిట్ ఆబ్వియస్గా కోర్ట్ చూస్తాయి. సో ద స్పిరిట్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ బిన్ గివెన్ ఎ గో బై ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అండ్ ద హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ రైట్లీ హెల్డ్ అండ్ బికాస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ and statutory laws కానీ it's the responsibility of owners lies squarely on the courts. So court has given a very good decision and as far as this particular judgment is concerned.